హాయ్ ఫ్రెండ్స్, మీరు నా లేటెస్ట్ అప్డేట్ని మెయిల్లో పొందడానికి youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాట్సాప్ని ఎలా హ్యాక్ చేయాలో చూద్దాం. చూడండి, దానికోసం మీరు ఏం చేస్తారంటే మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రౌజర్లో వెబ్ వాట్సాప్ అని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, నేను టైప్ చేశాను web.whatsapp.com. ఓకే, ఈ వెబ్ వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని మనల్ని స్కాన్ చేయమని అడుగుతుంది. ఓకే, మీరు మొబైల్లో కూడా ఏం చేస్తారంటే వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నా మొబైల్ ఉంది ఇక్కడ. ఓకే, ఈ మొబైల్లో కూడా నేను ఏం చేస్తానంటే దీనిలో వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. ఓకే, వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పైన సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే, ఇక్కడ పైన సెట్టింగ్స్ ఉన్నాయి చూసారా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు వెబ్ వాట్సాప్ అని కూడా కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయండి. దాన్ని ట్యాప్ చేసిన వెంటనే మీకు ఏంటంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమని అడుగుతుంది. అప్పుడు ఈ పక్కకు ఈ క్రోమ్లో ఉన్న ఈ కోడ్ని స్కాన్ చేయండి. చూడండి, మీరు ఏం చేస్తారంటే ఎవరి మొబైల్ని అయితే హ్యాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ తీసుకొని ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోండి. స్కాన్ చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేశారు అంటే చూడండి, మీకు ఇక్కడ గూగుల్ క్రోమ్లో వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు చూడండి వాళ్ళు ఏమేమి చాట్ చేస్తున్నారో ఆ చాటింగ్ అంతా మీకు కనిపిస్తుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళ మెసేజెస్ అన్నీ మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు అన్నట్టు. ఓకేనా, వాళ్ళ మెసేజ్ చూడొచ్చు, తర్వాత వాళ్ళ వీడియోస్ని డౌన్లోడ్ చేయొచ్చు. ఇక వాళ్ళ మొత్తం ఫోనే మీ చేతిలోకి వచ్చేస్తుంది అన్నట్టు. అంటే వాట్సాప్ అకౌంట్ మొత్తం మీ చేతిలోకి వచ్చేస్తుంది. ఇలా మీరు హ్యాక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.